హైదరాబాద్ బంజారా హిల్స్ ఎన్విటి నగర్లోని ఎన్క్లేవ్ అపార్ట్మెంట్స్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సర్వేలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సర్వేలో భాగంగా మహమ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలను కూడా మంత్రి పొన్నం నమోదు చేశారు. అయితే తెలంగాణ దేశానికి సమగ్ర ఇంటి కుటుంబ సర్వే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ దగ్గరికి వచ్చేటువంటి ఎమ్యునరేటర్కు అన్ని రకాలుగా సహకరించండి. వాళ్ళు అడుగుతున్నటువంటి సమాచారం ఇవ్వండి. ఇప్పుడే ఈ ఇంట్లో చెప్పిన ప్రకారంగా సమాచారం ఎక్కడ కూడా మిమ్మల్ని హిడెన్ ఎజెండాగా అడగడం లేదు. జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. అకౌంట్ నెంబర్ అడుగుతుంది. కొంత సోషల్ మీడియాలో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు ఇస్తామనే మాట ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇతరత్ర అనేక రకాలుగా కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయికి వెళ్ళి చూసినప్పుడు ఎక్కడ కూడా నేను ఆ ఎమ్యునరేటర్స్ కూడా అడిగినా ఇప్పటికీ 30 ఇండ్లు కంప్లీట్ అయినాయి. సింగిల్ ఎక్కడ కూడా చిన్న 1% ఇబ్బంది లేదు. కాబట్టి సజావుగా సాగుతూ ఉంది. దీనివల్ల కొంత రాజకీయ ప్రకంపనలు కలుగుతాయని ప్రధానమంత్రి లాంటి ఆయన స్పందిస్తుండొచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకొని ముందుకొస్తుంది. దేశానికి దిశా దశ నిర్ణయిస్తుంది. తప్పకుండా ఈ సమాచారం ద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ వర్గాలకు ఏ విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలో దాన్ని ప్రణాళిక చేస్తాం. అయితే ఇందులో ఏ పథకాలు కట్టు కావడం కానీ లేదా సమాచారం గోప్యంగా ఉంచకపోవడం అనేటువంటిది జరగదు. ఎమ్యునరేటర్స్ పట్ల ఎవరు కూడా ప్రజలు దయచేసి వేరే విధంగా వ్యవహరించదని కోరుతాను. మా ఎమ్యునరేటర్స్ కూడా ప్రజల పట్ల మంచి సహృద్భావ వాతావరణం సమాచారం సేకరించాలని విజ్ఞప్తి చేస్తారు. ఈ సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలను